Praise Lord, Brother John and all brothers from UCVC Ministries. మీ వీడియోలో నుండి మరో ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఇన్ని వీడియోస్ చేశారు, కానీ ఏ వీడియోలో కూడా మీరు నమ్మే బోధ ఏమిటి? మీరు ఏ నామంలో బాప్తిస్మం వాక్యానుసారం అని నమ్ముతారు అనేది ఎక్కడ కూడా సరిగా చెప్పలేదు. బాధ్యత అనే వీడియోలో మీరు బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి అనే విషయం మాట్లాడుతూ 3 నామముల గురించి చెప్తూ ఏ నామంలో అయినా బాప్తిస్మం తీసుకోవచ్చు అని అన్నారు. బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిసం కోసం ఉంది. యేసుక్రీస్తు నామ బాప్తిసం ఉంది. క్రీస్తు యేసు నామ బాప్తిసం ఉంది. క్రీస్తు నామంలో బాప్తిసం ఉంది. దీనిలో ఎలా తీసుకున్నా చెల్లుతుంది. మరలా అదే మీరు బ్రన్హామ్ అనే వీడియోలో మాట్లాడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకున్నాను. ఏ నామంలో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాను. నేను కూడా. ఎందుకు మీరు వీటి గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు? వాటి గురించి మీకు అసలు క్లారిటీ ఉందా? ఉంటే ఎందుకు చెప్పడం లేదు? చెప్పడం లేదు అంటే మీరు కూడా అందరిలా ప్రజలను తప్పుగా నడిపించాలని ట్రై చేస్తున్నారా? దయచేసి మీ బోధ ఏమిటి? మీరు నిజం అని నమ్మే బాప్తిస్మం ఏమిటి? మీ సిద్ధాంతం ఏమిటి? వాక్యానుసార రుజువుతో చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్.